హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం ప్రతిరోజు జనాలను చూస్తూనే ఉంటాం. అందులో చాలా రకరకాలైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి. అందులో చాలా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, అలాగే ముంచేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ముంచేసే వాళ్ళు అని ఎందుకు అన్నానంటే, ఫస్ట్ వాళ్ళు మన దగ్గర ఎలా నటిస్తారంటే చాలా మంచోళ్ళలాగా మనం అనుకుంటాం వాళ్ళ అమాయకులు, మనం కొంచెం తెలివైన వాళ్ళు. మనం లాస్ట్కి మనమే అమాయకులమని తెలుస్తుంది. వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు తెలుస్తుంది. అది ఎలా అంటే, కొంతమంది ఉంటారండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఉద్యోగాలు అవన్నీ ఉంటాయి. కానీ మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఏం చేస్తారు తెలుసా? దండుకొని తింటారు. ఎందుకు అంటున్నానంటే, నాకు అలాంటి సిచ్యువేషన్ జరిగిందండి, అందుకే చెప్తున్నాను. పేనాసి ఓనరమ్మ అనమాట. మాకు ఓనర్స్ వాళ్ళు. ఎలాంటి టార్చర్ పడ్డాను అని అంటే, నాకు తెలియకన్నా నేను 3 years వాళ్ళకి అన్నీ ఇచ్చేసేదాన్నండి. పప్పులు, ఉప్పులు, బియ్యాలు అన్నీ ప్రతిదీ తీసుకెళ్ళిపోయేవారు. చపాతీలు డైలీ తింటారు. చపాతీలు పాముకునే కర్ర మట్టుకు కొనుక్కొని ఉంచుకోరంట చూడండి. ఆ కర్ర కూడా తీసేసుకొని నా కర్ర అడిగారు, తీసుకున్నారు. ఓకే, వాళ్ళు చపాతీలు చేసుకున్నారు. ఓకే, మేము ఎక్కువ చపాతీలు తినాం, అందుకని మాకు అవసరం లేదు. అయితే చపాతీ కర్ర అడిగితే చూడండి, నా కర్ర తీసుకొని చపాతీ కర్ర మాదేమో అని అన్నది. నేను అప్పుడు అన్నాను, నువ్వు గొప్ప తెలివైన దానివే, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు పట్టుకొని వెళ్ళి చపాతీల కర్ర, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాను. అంటేనేమొచ్చి మాదే అనుకున్నాను, అందుకే ఇవ్వడం మర్చిపోయాను అని అన్నది ఆవిడ. అంతా బాగుంది. అది అయిపోయిన తర్వాత నా దగ్గర నుంచి అన్నీనండి, ఆయిల్, పప్పులు, ఉప్పులు, ఆవిడకి కావాల్సిన పర్సనల్ లేడీస్ ఉంటాయి కదా, మంత్లీ ఐటమ్స్, అవి కూడా తీసుకొని వెళ్ళిపోయేదండి. తీసుకొని వెళ్ళేది బాగానే ఉంది. వాళ్ళ ఇంట్లోంచి నాకు ఏమైనా రావాలంటే వాళ్ళకి ఆచారాలు అడ్డొచ్చేస్తాయి. పసుపులు అవి, మా ఇంట్లో మట్టుకు పసుపులు, ఉప్పులు, కారాలు, నూనెలు అన్నీ కర్రీస్ అన్నీ తీసేసుకోవచ్చు. అట్లకి ఏమి ఇది ఉండదు. మనకు మట్టుకు ఇచ్చేటప్పటికి మట్టుకే ఎక్కలేని బాధ వచ్చేస్తుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఇంట్లో నేను 3 years టార్చర్ అనుభవించాను. 3 years నేను పార్లర్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర రెడీ అయ్యి పార్లర్ నుంచి వచ్చేస్తానా అండి, ఇంకా ఊసులు ఇంకా అదే పని. ఇంకా అక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, పనికిమాలిన బ్యాచ్, పని పాటు ఏముండవు, కష్టపడిన వాళ్ళ మీద పడి ఏడుస్తారనమాట. ఎందుకు అలా అంటున్నానంటే, ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా చూడలేరండి, అలాగే మంచిగా రెడీ అయినా చూడలేరు. మరి అదేం బుద్ధిలో నాకు అర్థమవుదు. ఇప్పుడు వాళ్ళు బయటికి రెడీ అయ్యి వెళ్ళినా నేను పెద్దగా ఎవరిని పట్టించుకోను. అదే నేను ఇలా రెడీ అయితే పైనుంచి కింద నీళ్ళు పక్కలెళ్ళి ఒంగోని మరీ చూసేస్తారనమాట. వెళ్ళినంత వరకు నేను వాళ్ళకి ఎంతవరకు కనిపిస్తానో అంతవరకు. ఎందుకు అంటున్నానంటే, నేను చాలా వరకు చూశానండి అలాంటి కుళ్ళుబుద్ధి ఉన్న ఆడవాళ్ళని. ఎక్స్పెషల్లీ నేను ఆడవాళ్ళనే అంటున్నాను. ఎందుకనంటే, చాలామంది ఎక్కువ శాతం ఇలాంటి కుళ్ళుబుద్ధులు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే ఉన్నారండి. ఆడవాళ్ళు ఎలా తయారయ్యారంటే, అంతవరకు బాగా మన దగ్గర నుంచి అన్నీ అడిగి తీసుకోవడాలు, మనల్ని అవసరాలకి యూజ్ చేసుకోవడాలు అన్నీ చేస్తారు. చిన్న విషయంలో తేడా వచ్చింది అని అంటే మనకి ఇంక చుక్కలు చూపిస్తారండి. అంత కుళ్ళుబోతలు ఉంటారు. నేను ఇంకా విషయం చెప్పాలి. నేను ఒక్కొక్కసారి నాకు షాప్ కట్టే ముందు ఒక 3 members వచ్చారనుకోండి ఫేషియల్కి, ఒక్కొక్కరికి 1 hour ఇలాగా 8:30. నేను ఒక్కొక్కసారి 11 ఇలా అయిపోయిందండి. అయితే ఒక్కొక్కసారి 11 అయిపోయేటప్పుడు గేటుకి తాళాలు వేసేసుకొని లైట్లన్నీ ఆఫీసి లోనికి వెళ్ళిపోయేవారు. అంటే మరి మేము ఎలా వస్తాం కింద నుంచి, మీరు గేట్లు వేసుకొని వెళ్ళిపోతే? నీకు రెంట్ పే చేసి నీకు అన్నీ ఇచ్చి కూడానా మేము ఇలా ఇచ్చేయాలంటే ఎలా ఉంటుంది, మీరే ఆలోచించండి. ఇది నేను అందరినీ అనట్లేదు. ఇప్పుడు నేను వచ్చిన వాటర్స్ అయితే చాలా మంచోళ్ళు. నేను పాత వాటర్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను అక్కడ వాళ్ళ ఇంట్లో అంత దరిద్రాన్ని అనుభవించాను కాబట్టి ఆ మాట చెప్తున్నానండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ బాధ పడిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇంకా ఆవిడలో ఇంకొక విషయం చెప్పాలండి. ఇప్పుడు మనం మాట్లాడమా, మన హస్బెండ్లతో చాలా మంచిగా మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు వైఫ్తో పడదు, హస్బెండ్తో మట్టుగా చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. బాగానా. ఫస్ట్ నాకు ఇంకొక అమ్మాయి చెప్పిందండి, కానీ నేను ఏదైనా నాకు జరిగితే కానీ నేను నమ్మను అనమాట. గబుక్కున ఎవరైనా ఏదైనా విషయం చెప్పినా నమ్మీను.
ఎందుకంటే ఆలోచిస్తాను అలా ఏముండదు, జస్ట్ నార్మల్గా ఇదైనా. నాకు అమ్మాయి చెప్పింది ఏమని, అక్క చూడక్క ఎక్కడో కనిపిస్తే మా ఆయనకేమో బండి మీద కూరగాయలు పట్టుకొని వెళ్ళమన్నదే అంట అని. అప్పుడు నేను తనని గసిరేసాను, నువ్వు చిన్నదానివి నీకేం తెలియదే, తప్పేముంది, ఆవిడ వెయిట్ మోయలేక అలా చెప్పిందేమని. ఆ తర్వాతే నాకు తెలిసిందండి, అంటే ఎవరికైనా ఒక విషయం జరిగింది అంటే వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదండి. ఇది మట్టుగా కన్ఫామ్గా చెప్తున్నాను, మన దాకా వస్తే కానీ తెలియదు. ఆవిడ బుద్ధులు ఎలాంటివో తెలుసా అండి, నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆవిడతో మనం మాట్లాడలేదు అనుకోండి, ఇప్పుడు మనం వేరే మాట్లాడుకున్నాం అనుకున్న వాళ్ళకి మనకి ఎలా గొడవెట్టాలా అని చూస్తుంది. ఆ టైప్ క్యాండిడేట్ అనమాట. నిజంగానండి. నేనైతే నాకు పెళ్ళై 10 years అవుతుంది. నేను 3 houses మారానండి. 3 ఇల్లులు మారాను. ఈ 10 సంవత్సరాల్లో నేను 3 ఇల్లులు మారాను. ఆ 3 ఇల్లుల్లో నాకు ఆ ఇద్దరు వాండరమ్స్తో అసలు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నార్మల్గా మనకి ఇల్లులు అవి మారుతాం కదా, అలా మారడమే తప్ప. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటో తెలుసండి, మనుషుల దగ్గర ఎలా ఉండాలనేది నేర్చుకున్నా. నిజం అండి, నిజం, సీరియస్గా చెప్తానండి. నాకు ఇంతకుముందు తెలిసేది కాదు. ఎవరైనా ఏమైనా లేదు అన్నా సరే గబుక్కుని పట్టుకొని వెళ్ళి ఇవ్వడం, వాళ్ళకి హెల్ప్ చేయడం. ప్రతి వీక్ నేను వండేసి మరీ ఇచ్చేదాన్ని. నాన్ వెజ్ కర్రీస్ అవి, సాంబార్ అవి చేస్తే ఇంతేసి బౌల్లో తీసుకొని వెళ్ళి ఇవ్వడం, వాళ్ళ ఇంటి మొత్తానికి సరిపోయేటట్టు ఇచ్చేదాన్ని. అయితే నాకు ఏదైనా మనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మనకంటూ మెంటాలిటీ వేరేగా ఉంటుంది. మనకు తెలిసి వస్తుంది అనమాట, ఆహా మనుషులు ఇలా ఉన్నారు, మనం వాళ్ళతో ఇలా ఉండాలి అని. ఖచ్చితంగా ఎవరైనా సరే నాకు ఇంకా నేను ఒక వింత మనుషులను కూడా చూస్తాను. చూడండి, నాకు అప్పటికి పెళ్ళయి 4 years 5 years అవుతుందండి. 4 years 5 years అవుతుంది. కానీ నాకన్నా మా పక్కన ఇంకొకరు ఉన్నారు, అది కొత్తగా పెళ్ళైన అమ్మాయి. దానికి మట్టుకు నాకన్నా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా అడిగితే ఆవిడ వచ్చి అడిగేది అనమాట, ఈరోజు అవి ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా, పప్పులు ఉన్నాయా, ఉప్పులు ఉన్నాయా అని అడిగితే ఆవిడ ఏం చెప్పిద్ది తెలుసా, ఆ అమ్మాయి మట్టుకు మా ఆయన ఎవరి దగ్గర ఇవ్వద్దన్నారు, తీసుకోవద్దన్నారండి, అందుకనే నాకు మళ్ళీ మా ఆయన ఏమనంటే నేను మళ్ళీ నాకు అంటారు కదా అని అనేది. నేను మట్టుగా పిలిచి మరీని తింగరదాన్ని చూడండి, పిలిచి మరీనే రండి పట్టుకొని వెళ్ళండి వాండ్రమ్ గారు నా దగ్గర ఉన్నాయి అనుకొని అన్నీ ఇచ్చేసేదాన్ని. ఒక్కసారి పెద్ద సిచ్యువేషన్ ఏం జరిగింది తెలుసా అండి, రైస్ అండి పట్టుకొని వెళ్తే ఆవిడ 1 kg పట్టుకెళ్ళదు, 2-3 kgలు ఒకసారి పట్టుకెళ్తుంది. కొన్ని పట్టుకొని వెళ్ళింది ఓకే, వాళ్ళు బియ్యం కట్ట వేసుకున్న తర్వాత నాకు ఇచ్చేయాలి కదండి. నేను వెళ్ళి అడుక్కోవాలి, నేను వెళ్ళి అడుక్కుంటే అప్పుడు ఇస్తుంది అంట. ఒకసారి ఇదే సిచ్యువేషన్లో ప్రతీ నెల నా దగ్గర నుంచి బియ్యం పట్టుకొని వెళ్ళేదండి ఆవిడ. మా ఆయన ఇంకా రైస్ కట్ వేయలేదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ ఆయన రైస్ కట్ వేయలేరు. మా హస్బెండ్ నార్మల్ ప్రైవేట్ డ్యూటీ. మా హస్బెండ్ మట్టుగా అన్నీ మా ఆయన ఎప్పుడు ఏదైనా సరే మాకు ఇచ్చేయడండి. లేవు అనగానే ఒక 2 days ముందే అన్నీ మేము తెచ్చేసుకుంటాం. వాళ్ళకి తెచ్చుకోవచ్చు, కానీ ఎందుకో అడుక్కు తినే అలవాటు అనమాట అది. నేను నిజంగా సీరియస్గా చెప్తున్నానని, అది అడుక్కు తినే అలవాటే. అయితే ఏం చేసేదంటే ఒకసారి పట్టుకొని వెళ్ళిపోయిందండి. మంత్ ఎండింగ్ వరకు ఇవ్వలేదు. నా రైస్ బ్యాగ్, నేను స్టార్టింగ్ రైస్ బ్యాగ్ తెచ్చినప్పుడు పట్టుకొని వెళ్ళింది ఆవిడ. రైస్ బ్యాగ్ నాది అయిపోయింది, ఆవిడ ఇవ్వలేదు. నేను వెళ్ళి అడిగాను, ఏమండి ఇలాగా రైస్ తీసుకొని వెళ్ళారు కదా, నా రైస్ నాకు ఇవ్వండి అని అడిగితే, అదేంటి ఇలాగ అడుగుతున్నా అని అన్నది. అదేంటి నువ్వు నాకు ఇవ్వాల్సిన నీకు ఇవ్వడానికి నీకేంటి బాధ అని అడిగేసాను. నేను ఏదైనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, నేను చెప్పేస్తాను అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను, అవును మా హస్బెండ్ నన్ను తిట్టారు, నువ్వెప్పుడు నేర్చుకుంటున్నావు ఇలాగ రైసులు అవి అడగడాలు అని. నేను అన్నాను, నేను అడగలేదండి, నాకు అడిగే అలవాటు కూడా లేదు, లేకపోతే నేను అలా ఉండిపోతాను, కానీ వెళ్ళి అడిగిసి తెచ్చే అలవాటు నాకు లేదు. ఆవిడ పట్టుకొని వెళ్ళారు, మనం రైస్ కట్ట స్టార్టింగ్ తెచ్చి వేయించుకునేటప్పుడు పట్టుకొని వెళ్ళారు, ఇప్పటికొచ్చి నాకు తెచ్చి ఇవ్వలేదు, నేను ఈ విధంగా అడిగాను అని చెప్పాను అనమాట. నేను ఈ మాట చెప్పాను, మీరు ప్రతి నెల రైస్ పట్టుకొని వెళ్తున్నారు, రైస్ తెచ్చి ఇవ్వట్లేదు, నాకు మా హస్బెండ్ దెబ్బలాడుతున్నారు అని అంటే చూడండి ఆవిడ ఎంత తెలివైందయ్యో. ఎందుకు తెలివైందయ్యో అంటున్నాను తెలుసా అండి, ఇప్పుడు నేను ఈ మాట అనేసి వదిలేశాను.
అయితే మా హస్బెండ్‌ని సాయంత్రం ఈవినింగ్ నుంచి ఆయన వచ్చినప్పుడు మా హస్బెండ్‌ని అడుగుతుందనమాట. నేనే అడిగానండి. నేనే తీసుకొనెళ్ళాను. అక్కడ మా ఆయన గాని ఈ మాట అనకపోతే, నేను అనలేదండి అని అంటే అక్కడ చూడండి రివర్స్ నా మీద అవ్వడానికి అనమాట. ఇంక ఈయనేమనకనే సైలెంట్‌గా వచ్చేసారు. అంటే ఆవిడ ఎలా తెలుసుకుంటదంటే, యువతల మనుషుల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, ఎలాగా అన్నీ ఉంటాయి. రెంట్‌లొస్తాయి. 4 ఇల్లులు, 5 ఇల్లులు రెంట్‌లొస్తాయి. హస్బెండ్‌కి గవర్నమెంట్ జాబ్ అన్నీ ఉంటాయండి. మరి ఎందుకు ఈ అడుక్కు తినే బుద్ధిలో తెలీదు. ఎవరు మంచిగా రెడీ అయితే చూడలేరు, మంచిగా ఉంటే చూడలేరు. కొంతమంది నిజంగా చెప్తున్నానండి, అందరిని అనను. కొంతమంది నిజంగా ఎవరైనా బాగుపడితే చూడలేరండి. హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా ఉంటే చూడలేరు. హస్బెండ్ అండ్ వైఫ్ ప్రేమగా ఉంటే అసలు చూడలేరు. ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని గొడవలు అయితే ఓకే. మా హస్బెండ్కి నాకు ఎప్పుడు ఏ గొడవలు లేవండి. మేము ఎలాంటివైనా షార్ట్ అవుట్ చేసుకుంటాం. గట్టిగా అరడాలు అరిసి గొడవలు పడి తగువులు పడి బయటకు వచ్చే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. మా పక్కన ఉన్న వాళ్ళు తన్నుకుంటుంటారు కానీ మేము ఎప్పుడు బయటకు వచ్చింది లేదు. మాకు తెలీదు. మేము ఎలాంటిదైనా సర్దుకుపోతాం అనమాట. ఎప్పుడు గొడవలు ఉండవు. ఇదే అనేదనమాట. మీరు ఎప్పుడు అసలు ఏ విషయాల్లోనా బయటికి రా, ఏ విషయంలో అంటే మేము ఏ విషయంలోనా గొడవలు ఆడుకోం కాబట్టి బయటికి రాం. అంతే కదండి. ఇలా చేసేదనమాట. ఇలాంటి దిక్కుమాలిన ఓనర్స్ ఉంటారండి. అలాంటి వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో అంటే ఏదైనా జరగకముందే మనము మన మన హద్దుల్లో మనం ఉండాలండి. లేకపోతే చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. తర్వాత బాధపడతాం అనమాట. అంతవరకు తెచ్చుకోకూడదు. అందుకనే ముందు చెప్తున్నాను. ఇది ఎక్స్పెషల్లీ నేను అనుభవించి మీకు చెప్తున్నానండి. ఇది ఒక్కటి మట్టుగా గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే కొంచెం ఏమీ తెలియని వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మట్టుగా జాగ్రత్తగా ఉండండి. నేను అందరినీ అనట్లేదు. చాలామంది ఓనర్స్ మంచి వాళ్ళు ఉంటారు. ఏదైనా కష్టం అయితే హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే చెప్తున్నాను, దయచేసి ఎవరికైనా ఓనర్స్తో ప్రాబ్లం ఉంటే అక్కడ ఉండకండి. వెంటనే ఖాళీ చేసేయండి. అక్కడ ఉన్నా మనకు మనశ్శాంతి ఉండదండి. నేను ఉన్నాను కానీ నాకు నిద్ర పట్టేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు, టెన్షన్గా ఉండేది. మంచినీళ్ళు కూడా ఆవిడ నాకు ఇచ్చేది కాదండి. నేను నాకు మంచినీళ్ళు కావాలి అంటే నేను డే మొత్తం ఉండిపోవాలి. ఇంట్లో ఉండిపోయేదాన్ని వాటర్ పట్టడానికి. అవి ఎక్కువ పట్టను. 2 బిందెలే పడతానండి. 2 బిందెల కోసం నేను ఇంట్లో ఉండిపోయేదాన్ని. అంత ప్రాబ్లం ఫేస్ చేశాను. మీరు ఎవరైనా ఉంటే ముందే జాగ్రత్త పడండి. ఓనర్స్ కొంచెం తేడాగా ఉన్నారు అని అంటే అలాంటి దగ్గర ఉండకపోవడం మంచిది. మంచోళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలు ఉన్నా ప్రాబ్లం లేదండి. ఇంకా మనం కొంతమంది ఏంటంటే మంచిగా రెడీ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసుకోవడానికి వారవలేని జనాలు బోల్డ్ మంది ఉంటారు. ఓకేనా అండి. కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటి ఓనర్స్ అనే కాదు, ఇలాంటి పేనాస్ మనుషుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే నొల్లేద్దామనే చూస్తారు. ఈ రోజుల్లో జనాలకి ఎవరికి హెల్ప్ చేసే లక్షణాలు లేవు. మోసాలు చేసే లక్షణాలు మటుకు బాగా ఉన్నాయండి. ఇది ఎక్స్పెషల్లీ నా అనుభవంతో చెప్తున్నాను, అర్థం అయితే మంచినీళ్ళు వచ్చేటప్పుడు మట్టుగా చాలా సైలెంట్గా అండి, చాలా నెమ్మదిగా నడుచుకొని వచ్చింది పైకి స్టెప్స్. అంటే అసలు వస్తున్నట్టు కూడా తెలియకూడదు. ఎందుకంటే మంచినీళ్ళు వస్తున్నాయని నాకు తెలిస్తే నేను ఎక్కడ మంచినీళ్ళు పట్టేసుకుంటానని చాలా సైలెంట్గా వచ్చి పక్కింటోళ్ళకి కిటికీలోంచి పిలిచి చెప్పేసేదండి. మరి మాకు మట్టుగా చెప్పేది కాదు. మాకు వాటర్ ఉండేది కాదు. ఆ ఇంట్లో నేను వాటర్ ప్రాబ్లం చాలా ఫేస్ చేశానండి. అంత సైలెంట్గా వాళ్ళకి చెప్పేసి చక్కగా మళ్ళీ సైలెంట్గా వీళ్ళేమో సైలెంట్గా పట్టేసుకుండేవారు. ఆవిడేమో చక్కగా సైలెంట్గా చెప్పేసి వెళ్ళిపోయేది. నాకైతే వాటర్ లేక అక్కడ నేను 1 వీక్ ఒకసారి కూడా మంచినీళ్ళు పట్టుకునేదాన్ని కాదండి. నేను వాటర్ కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. మా హస్బెండ్ బాటిల్ తెచ్చేవారు. పెద్ద బాటిల్ ఉంటుంది కదా కిన్నెలో, అది 3rd ఫ్లోర్కి మొయ్యాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. మేము 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అంత పైకి మా హస్బెండ్ తీసుకొని వచ్చేవారు అనమాట. నాకు ఆ ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉండేదండి. అయితే మళ్ళీ నేను నైటు 9కి ఇలా వస్తున్నాను అని మా హస్బెండ్ ఇలాగ నన్ను పికప్ చేసుకోవడానికి పార్లర్కి వచ్చేటప్పటికి బండి తీయడం చూసి కావాలని 9 గంటలకు కూడా లాక్ వేసేదండి. కావాలని 9 గంటలకి లాక్ వేసి మా హస్బెండ్ నేను కింద నుండి తర్వాత వాళ్ళతో మాట్లాడాలి, పిలాలి అని 3 సంవత్సరాలు మాట్లాడానండి. ఆవిడ మనస్తత్వం అర్థమయ్యి ఇంకో 3 సంవత్సరాలు అసలు వాళ్ళతో మాట్లాడలేదు. ఆవిడతో అయితే అస్సలు మాట్లాడేదాన్ని కాదు. ఆవిడ బుద్ధి ఆవిడవన్నీ చూసిన తర్వాత ఇలాగా వాళ్ళకి వీళ్ళకి తగులెట్టడాలు ఇవన్నీ చూసిన తర్వాత అస్సలు ఇంకా ఆవిడతో మాట్లాడాలనిపించలేదు. ఫుల్గా చాలా దూరం పెట్టాను ఆవిడనైతే. నేను దేనికి వెళ్ళేదాన్ని కాదు. నేను కనీసం వాళ్ళ
వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి దేనికి చాలా దూరం పెట్టానండి. అయితే ఇంకా తర్వాత ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడైనా మనకి ఎవరైనా ఏదైనా చెప్తే అది చేయకూడదండి. వాళ్ళకి మంచినీళ్ళు వస్తే పైకి వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్లో మంచినీళ్ళు వాళ్ళు ఎవరైతే వాంటర్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకునేవారు అనమాట. ఎప్పుడు వాటర్ వచ్చినా నాకే తిప్పమనేది వెళ్ళి ట్యాపు. పక్కింటి వాళ్ళకి ఇంకెవ్వరికి చెప్పేది కాదు. వెళ్ళి కొంచెం ట్యాప్ తిప్పివని నేను అలాగే ఆ 3 సంవత్సరాలు నేనే వెళ్ళి వాళ్ళకి ఆ మంచినీళ్ళు ట్యాప్లు అయితే నేనే తిప్పానండి. ఆవిడతో మాట్లాడినంత వరకు ఆ వాటర్ ట్యాపులు తిప్పడం ఆ పని అంతా నేనే చేసేదాన్ని. అయితే ఇంకా నాకు ఇంకా చాలా చిరాకు వచ్చేసి ఇంకా నాకు అర్థమైపోయింది. ఇంకా ఈవిడ్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఆవిడతో ఫుల్ ఇంకా అసలు ఎవరితోటి నేను మాట్లాడడం మానేశాను. అంటే నా చుట్టుపక్కల ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళతో ఫుల్గా మాట్లాడడం మానేశాను, వాళ్ళని పట్టించుకోవడం మానేశాను. నా పని నేను ఇంట్లో ఉన్నా సరే బయటకు వచ్చేదాన్ని కాదండి, అలా ఇచ్చేసాను. ఇంకా బాగా కుళ్ళిపోయారనమాట. అంటే చూడలేకపోయారు. ఏంటి అసలు ఎవరైనా ఇన్ని రోజులు మాట్లాడకన్నా ఉంటారా? 3 సంవత్సరాలు అవుతుంది అసలు మాట్లాడదు, మా వైపు చూడదు, అసలు పట్టించుకోదని. ఇంకా ఆడోళ్ళు చాలామందిలో బాగా కుళ్ళుబోత్తనాలు ఎక్కువ ఉంటున్నాయండి. అంటే ఓర్వలేని తనం అనమాట. కష్టపడి బతికినా చూడలేరనమాట. అయితే బాగా కుళ్ళిపోయి ఇంకా బాగా ఇదైపోయేవారు అనమాట. నాకైతే ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేసి నుంచి ప్రశాంతంగా ఉందండి. ఎందుకో తెలుసా, ఆలువూసులు ఈలువూసులు అవేవి నాకు అసలు తెలిసివి కాదు. నా పని నేను చేసుకునేదాన్ని, ఫుల్ వర్క్లో బిజీగా ఉండేదాన్ని. ఇంకా అస్సలు ఇంకా బాగుండేదండి. నాకైతే అందరితో మాట్లాడడం మానేసిన తర్వాత నాకు లైఫ్ చాలా బాగుంది. ఇంకా టెన్షన్ లేదనమాట. నా పని నేను చేసుకునేదాన్ని. మీరు కూడా ఇలాంటి మనుషులకు చాలా దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్ళతో తెలివిగా నాకు అడిగితే ఎవరితో మాట్లాడకన్నా ఉంటే మంచిదండి. అది 100% చాలా చాలా మంచిది. తలనొప్పి ఉండదనమాట. మీరు కూడా ఇలాంటి మనుషులకు చాలా దూరంగా ఉండాలి. నేను అందరిని అనట్లేదు. ఎక్స్పెషల్లీ ఎవరైతే ఇలాగా ఫస్ట్ ఇవ్వడాలు మట్టుకు మొదలెట్టకండి. మనకు ఫస్ట్ చిన్నదాంతోనే మొదలెడతారు, తర్వాత అది పెద్దది అయిపోతుంది. మీరు తెలుసుకుంటారని నాకు జరిగిన అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నా వీడియో చూశారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.